జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పెద్ద మనిషి అంటే మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ఇడుపులపాయకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అందరితో ప్రార్థనలు చేసుకుని ఆ తండ్రికి సంబంధించిన సమాధి దగ్గర అయితే ఉన్నారు. మనం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ విజయమ్మ గారు ఉన్నారు. విజయమ్మ గారు అక్కడ మన నేత అంటే బాగా పెద్ద ఆయన అంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన స్థాయిలో ఊహించుకున్నారు, కానీ ప్రజలు అది ఊహించుకోలేక పాపం పక్కగా నెట్టేసిన పరిస్థితి చూసారా. తల్లి ఏడుస్తుంటే కనీసం చెయ్యేసి ఓదార్చడం కూడా కాకుండా వెళ్ళిపోతున్నాడు అంటే విజయమ్మ గారు ఒకటి తెలుసుకోవాలమ్మా, ప్రజల్ని ఏడిపించి ఇష్టం వచ్చినట్టు చేసి చెప్పాలంటే 5 ఏళ్ల పాటు నరకం చూపించినటువంటి వ్యక్తి. అలాంటి అంటే వాళ్ళు ఏడుస్తుంటే చావ దగ్గరికి వెళ్ళి అని చెప్పే ఆ మనిషి మీరు ఏడుస్తుంటే ఆయనకి ఏమన్నా చలనం కలుగుద్దా? తప్పమ్మా, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. విజయమ్మ గారు ఎందుకంటే మీకు కడుపును పుట్టినటువంటి బిడ్డ జగనన్న, సో మీరు ఏడుస్తుంటే పట్టించుకోకపోవడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే ప్రజలు ఏడుపుతూనే ఆయన నవ్వు స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా ఉంటుంది ఆయన జీవితం. సో మీరు ఏడిస్తే పెద్ద ఆయన పట్టించుకోడు, ఎందుకంటే ఆయన అలాంటివి ఎన్నో చూశాడు. ఆయనకి ఏడుస్తుంటే ఆయనకి హ్యాపీనెస్ వచ్చేస్తుంది. సో అది ఏదో సినిమాలో ఉంటుంది, స్పైడర్ సినిమా అనుకుంటా, ఒక విలన్ అలా ఇలా పెట్టుకుని వింటా ఉంటాడు. ఆ టైప్లో ఉంటుంది జగనన్న క్రూరత్వం అనుకోవచ్చు. సో ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇడుపులపై వెళ్ళారు. అక్కడ అందరూ ఏడుస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాన్నగారి జయంతిని ఇందాక ఒక ట్వీట్ కూడా చేశారు సార్, చూడలేదు, ఒకసారి చూపిస్తా. అది కూడా ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ట్వీట్. ఈ రోజు వాళ్ళ తండ్రి గారు జయంతి సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు, ఒక్కసారి చూపిస్తారు. ఇది కదా జూలై 6. నాన్న, మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలకు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజును సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజల శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్య సాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధన లక్ష్యంగా కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా చివరి వరకు మా కృషి. అంటే ఇది చూస్తే పెద్ద బూతులా కనిపిస్తుంది పాపం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, నాన్న మీ పుట్టినరోజులు మా అందరికీ పండుగ. నిజంగానే కదా, ఆయన పోయినప్పుడు ఏమో తెలియదు, కానీ ఆయన పోవటం మాత్రం ఈయనకి పండగే. ఆయన చనిపోవడంతోనే ఈయనకి పండగ అనేది స్టార్ట్ అయింది. సో ఈయనకి ఆ పండగ వాతావరణం కనిపిస్తుంది. కోట్లాది కుటుంబాల్లో ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు డెఫినెట్గా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి నిజంగానే చాలా మందికి మంచి చేసిన వ్యక్తి. ఓకే, ఇకపోతే అది గుర్తు చేసుకుంటే అనేది ఒకటి మాత్రం నిజంగా కనిపిస్తుంది. చాలా మంది రాజశేఖర రెడ్డి గారి వల్ల చాలా మంది లాభపడిన వాళ్ళు ఉన్నారు. పెన్షన్ గురించి కావచ్చు, ఇళ్ల పట్టాల గురించి కావచ్చు, ఆరోగ్యశ్రీ గురించి కావచ్చు. సో ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాలు ముందుకు సాగుతున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇది మాత్రం చాలా పెద్ద భూతండి. ఎందుకంటే అసలు చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గంజాయి పంచుతారు హ్యాపీగా పండగ చేసుకోవడానికి, కిక్ ఎక్కడానికి. మరి పండగ చేసుకోవాలి కదా, ఆయన గంజాయి పంచడంలో ముందుంటారు. సేవా కార్యక్రమాలు అంటే మందుబాటులు, అది కూడా జగనన్న మందు, వైఎస్ఆర్ మందు కానీ ఒక బ్రాండ్ పెట్టాల్సింది. దానికి హ్యాపీ బర్త్డే జగనన్న వైఎస్ఆర్ అని చెప్పేసి ఒక బ్రాండ్ పెట్టేస్తే అది కూడా పండగ అయిపోద్ది. ఇక బాధ అనేక సేవా కార్యక్రమాలు, ఎంతకన్నా సేవా కార్యక్రమాలు ఏముంటాయి, మందు, బిర్యానీ ఇవి పంచితే చాలు. ఇకపోతే గంజాయి పంచుతారు, అవసరమైతే కల్తీ మద్యం, డ్రగ్స్, విచ్చలవిడిగా కదా. డబ్బులు అయితే పంచట్లేదు మా జగనన్న మాకు శిరోధార్యం అంట. ఆయన చూపించిన ముందుకు సాగుతున్నాం, ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. ఇది ఇంకా పెద్ద భూత. ఆయన ఎంతో అద్భుతంగా చేసి మిగతా పార్టీలన్నింటినీ కూడా కలుపుకుని, ముఖ్యంగా ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చి చాలా అద్భుతంగా అందరినీ కలుపుకుని వెళితే, ఈయన మాత్రం చూడండి, రావటమే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తాడు. వాళ్ళందరినీ ఏదో ఒక రకంగా కక్ష సాధింపు చర్యల్లో చేస్తాడు. ప్రజా సమస్యల మీద జీవితం అంట. ముఖ్యంగా ఏదంటే 1000 ఎకరాల్లో దగ్గర 60 ఎకరాలు, ఎన్నో ఎకరాలు ప్రభుత్వ భూముల్ని 1000 రూపాయలకి తీసుకుని పార్టీ ఆఫీసులు కట్టడమా, లేదంటే దొంగ మద్యం పెట్టేసి ప్రజల జీవితాలతో ఆడుకోవటమా? ముఖ్యంగా
ఏంటిది గంజాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రతి పల్లెటూరులో కూడా దొరికే విధంగా మీరు చేయటమా? ఆ? ప్రత్యేక హోదా తీసుకురాకుండా మీరు చేసింది అంటే 25 మంది ఎంపీలను ఇస్తే చేసేసిందా? అంటే ఏం మాట్లాడతారు ఇలాంటి? ఇకపోతే కఠోర శ్రమ, క్రమశిక్షణ, మీరు పాటించిన క్రమశిక్షణ, కఠోర శ్రమ. అసలు కఠోర శ్రమ అనే దానికన్నా దీనికన్నా ముందు ఒకటి చెప్తా. అసలు ఫస్ట్ లో మనకు గుర్తుందా, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ మధ్యలో వచ్చేది, రౌండ్ గా వచ్చి. అలాంటిది మెల్లగా పక్కకు దోశారు. ఓ పక్క జగనన్న ఫోటో, ఓ పక్క ఏమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో సగం సగం వచ్చింది. తర్వాత మెల్లగా అది కూడా రాజశేఖర రెడ్డి గారిని పక్కకు వచ్చేసి జగనన్న వచ్చిన తర్వాత మెల్లగా ఆ పక్కన ఎక్కడో మూల కనిపించేది, తర్వాత మొత్తానికి పంపించారు. అండ్ ఇంకా పోయిన తర్వాత ఇంకా ఆయన కూడా ఎందుకులే, ఇంకా అవసరం లేదు అనుకున్నారు. సర్లేండి, ఇంకెందుకు రాజకీయాల్లో మీరు చూపించిన ధైర్య సాహసాలు మీ ఆశయాలు లక్ష్యంగా ఉంటాయి. ఏ సాహసాలు ఏం చేశారు కానీ మీరు మాత్రం జనాల మీద మాత్రం ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. ఈడ్చి కొట్టారు ప్రజలు కూడా మిమ్మల్ని. దెబ్బకి ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నారు. ప్రతిపక్ష పాత్రను ఇవ్వండి అని చెప్పి బతుకులాడుకునే స్టేజ్కి వచ్చింది. ఇంకా మీ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా చివరి వరకు మా కృషి. ఎవరికి కృషి చేశారండి? ఏంటిది, ఎవరికాడిని దళితులను చంపేసి డోర్ డెలివరీ చేయించుకున్నా ఇంత దారుణంగా చేసి మళ్ళీ అభివృద్ధి క్షేమమే ధ్యేయంగా అంటే ఎవడు చూస్తాడు? మరీ ఇంత దారుణంగా ఉండకూడదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. కొంచెం రాసేటప్పుడైనా కాస్తైనా అప్పుడప్పుడైనా నిజాలు రాయడం నేర్చుకుంటే మంచిదని మా అభిప్రాయం.